హెడ్లైన్స్ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన ఆశయంతో శిథిల దేవాలయాల పునరుద్ధరణ కోసమని హైందవ ధర్మ పరిరక్షణ విశ్వవ్యాప్తం చేయటంలో భాగంగా హరినామ సంకీర్తన ప్రతి గ్రామంలోనూ ప్రతిధ్వనించాలా అన్నటువంటి ఒక మహత్తర ఆశయంతో బృహత్ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక హైందవ యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ హైందవ యజ్ఞం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 4111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి వందల దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం, ఆ నిందితులైనటువంటి వాళ్లను జైళ్లలోకి పంపిస్తాం అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి పథకం అత్యద్భుతమైన పథకం అనే విషయాన్ని గుర్తించి మేము 10,000 గుళ్ళు కడతాము అని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ దేవాలయాలకంతా కూడా టెండర్లు పిలవకుండానే
టెండర్లన్నది పిలవకుండానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల జోబులు నింపటానికి, దోచుకోవటానికి చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా ఒక పావుగా, ఒక ఆయుధంగా, ఒక వనరుగా పచ్చముఠాల కోసమని శ్రీవాణి నిధుల్ని ఈ రోజున దుర్వినియోగం చేయటానికి నడుం బిగించి జీవోనే ఇచ్చినారు. ధర్మ పరిరక్షణకు దీపస్తంభంగా నిలిచినటువంటి పథకం శ్రీవాణి పథకం. ఒకవైపు భక్తునికి, మరోవైపున ధర్మ పరిరక్షణకు రెండింటికి అనుసంధానం చేస్తూ ఈ రెండు భావాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఆధ్యాత్మిక యాగం శ్రీవాణి. నిరుపేద ప్రాంతాలలో ఆలయ నిర్మాణం, ధర్మ ప్రచారం, వైదిక సంస్కృతి పరిరక్షణ వంటి మహోన్నత లక్ష్యాలతో ప్రారంభమైన ఈ పథకం 10,000 రూపాయలు విరాళం ఇచ్చే భక్తుడికి విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తూ ఆ నిధులను ఈ ధార్మిక సేవలకు వినియోగించాలని సంకల్పించినాం. కానీ ఈ రోజున ఆ అక్షయ దీపం పవిత్రంగా కనిపించాల్సినటువంటి ఆ అక్షయ దీపం తెలుగుదేశం పార్టీకి అత్యంత అపవిత్రంగా కనపడి, తెలుగుదేశం రాజకీయ ప్రభావాల నీడ కారణంగా అది ఆ నీడ పడిన క్షణం నుంచి మసకబారటం ప్రారంభించింది. ఈ రోజున పరిపాలన చేస్తున్నటువంటి టీటీడీని బిఆర్ నాయుడు చాలా సందర్భాల్లో అన్నాడు, వెంటనే శ్రీవాణిని మూసేస్తాం, శ్రీవాణిలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికడతామని చెప్పి ఇదే బిఆర్ నాయుడు మరో 1000 అదనపు టికెట్లను కేటాయించినాడు శ్రీవాణి నిధులను సమీకరించడానికి. టికెట్ల కేటాయింపులో పైరవీలు, దళారీల ప్రభావశీలురకే అవి దక్కేటట్టుగా ఉండేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో నిరంతరాయంగా జరుగుతున్నాయి. తిరుమల వంటి దివ్యక్షేత్రంలో రాజకీయ జోక్యం వేలిముద్రతో వెన్నుముకను విరిచే చందంగా మారిపోయింది. ఆధ్యాత్మిక దృష్టి కన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరగటం వలన టీటీడీ శ్రీవాణి టికెట్ల విషయంలో పారదర్శకత పూర్తిగా కనుమరుగైపోయింది. భక్తుడి కన్నీరు దేవుడి హృదయాన్ని కదిలిస్తుంది అని అంటారు. అలాంటి భక్తుని ఆవేదనను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ లాభ నష్టాల కొలమానంతో చూడటం అన్నది అత్యంత బాధాకరమైనటువంటి విషయం, వికారమైనటువంటి ప్రయత్నం. ధర్మ పరిరక్షణ కోసం సృష్టించినటువంటి పథకం రాజకీయ క్రీడలకు వేదికగా కావటం అన్నది భక్త హృదయాలను తీవ్రంగా కలిచివేస్తోంది. చంద్రబాబు గారు శ్రీవాణి పేరు మార్చి చంద్రవాణిగా మార్చుకోండి. ఇక శ్రీవాణి అన్న పేరుతో ఆ ట్రస్ట్ ఉంచాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. మీ జోక్యంతో అది పూర్తిగా చంద్రవాణి ట్రస్టుగా దాన్ని మార్చండి. పచ్చిగా తినటం, పచ్చ చొక్కాల్లో వేసుకోవటం నిస్సిగ్గుగా మీ ప్రభుత్వం శ్రీవాణి విషయంలో చేస్తున్నది. అధికారంలోకి రాకముందేమో శ్రీవాణిని తీసేస్తాం, మూసేస్తామని చెప్పి అవి మరింతగా పెంచి స్వామికే పంగనామాలు పెట్టేటువంటి కార్యక్రమం కొత్త నోముగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు రాజకీయంలో దేవుడు ఒక పావు, ప్రసాదం ఒక మోసం, భక్తి ఒక ముసుగు, కానుకలు కనకాలు మాత్రం ఆయన ఇంటికి శునకాల్లాగా పయనిస్తున్నాయి. భక్తులు ఇస్తున్న స్వామి నిధుల్ని భక్ష్యాలుగా భోంచేస్తున్నారు. శ్రీవాణి ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ 1.5 సంవత్సర కాలంలోనే వచ్చినాయి. ఆ నిధులన్నీ కూడా ఏమవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి దాపురించింది.
అవన్నీ కూడా పచ్చ చొక్కా నాయకుల జోబుల్లోకి వెళ్లేటువంటి దానికి ఒక రహదారిని చంద్రబాబు గారు నిర్మిస్తున్నారు అనేది స్పష్టంగా జీవో ద్వారానే అర్థమవుతున్నది. ఈ రోజున శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా 800 ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు అవి రిలీజ్ చేస్తుంటే 9 గంటల 1:30 నిమిషాలకు 800 టిక్కెట్లు అయిపోతున్నట్టుగా ఆ ఆన్లైన్ లో కనపడుతున్నది. ఆశ్చర్యంగా కొద్దిమంది ట్రావెల్ ఏజెంట్లు, దళారులు, బ్రోకర్లు, డాఫర్లు ఆ శ్రీవాణి టిక్కెట్లను 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రోజున విజిలెన్స్ వాళ్లే పొరపాటున చెన్నైలో ఉన్నటువంటి పద్మావతి ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు టికెట్లు అమ్ముతున్న విషయాన్ని పట్టుకున్నామని ప్రకటించటం కూడా జరిగింది. కేవలం పద్మావతి ట్రావెల్ ఏజెన్సీ మాత్రమే కాదు, కొండ మీద కొండ కింద ఇంకా 7-8 మంది ఇలాంటి బ్రోకర్లు, దళారీలు 15,000 రూపాయలకు టిక్కెట్లను అమ్ముతున్నారు. దీని వెనుక టీటీడీ అధ్యక్షుడు, ఒక పాలక మండలి సభ్యుడు, స్థానికుడైనటువంటి వాడి హస్తం ఉన్నదనని కోడై కూస్తున్నది. 9 గంటల 1:30 నిమిషాలలో 800 టికెట్లు అయిపోవటమేంటి? 9 గంటల 10 నిమిషాలకు 15 నిమిషాలకు అదే బ్రోకర్ల ద్వారా ఆ టికెట్లు రిలీజ్ కాపాడుతున్నాయి.